Audio Jungle. Audio Jungle. సింహాచలం దేవస్థానంకు సంబంధించిన సుమారు 650 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమణదారుల నుండి శుక్రవారం అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడమైనదని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో గల సింహాచలం దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సర్వే నంబర్ 3/1 మరియు 3/4లలో 99 ఎకరాల 25 సెంట్ల భూమి ఉందని, దీనిని గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణదారులు ఆక్రమించి ఉండగా ఆ ఆక్రమణదారులను తొలగించే ప్రయత్నంలో భాగంగా 2009లో దేవాదాయ శాఖ వారు దావా వేయగా సింహాచలం దేవస్థానంకు అనుకూలంగా 2010లో కోర్టు తీర్పు వెలువడిందని, ఈ తీర్పుపై ఆక్రమణదారులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంకు WP నంబర్ 2178/2010 వెళ్ళగా ఆ పిటిషన్ను కోర్టు వారు ఈ నెల 5వ తేదీన డిస్మిస్ చేశారని, దీంతో దేవస్థానం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో శుక్రవారం దేవాదాయ శాఖ కోర్టు వారి ఉత్తర్వులు అమలు పరచుటలో భాగంగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ టి అన్నపూర్ణ, గంగసాని అగ్రహారం VRO గొంప వరహాలు ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు మరియు దేవస్థానం ల్యాండ్ ప్రొటెక్షన్ ల్యాండ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె గీతాంజలి దేవస్థానం సిబ్బంది సమక్షంలో సుమారు 650 కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవడమైనదని, అలాగే ఆ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఈ కేసును వాదించిన దేవస్థానం స్పెషల్ లీగల్ సెల్ అడ్వకేట్ NVS ప్రసాద్ వర్మను ఈవో ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అప్పన్నస్వామి వారి భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడానికి ఇప్పటికే అన్యాక్రాంతమై ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న స్వామివారి భూములను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. ఈ సింహాచల దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి వారి తూర్పు రాజరూపం ఎదురుగా ఉన్న శివాలయం ఏదైతే కాశీ విశ్వేశ్వర దేవస్థానం ఉందో, ఈ దేవస్థానానికి అనంతపురం మండలం గంగసాని అగ్రహారంలో సర్వే నెంబర్ 3/1 అలాగే 3/4లో 99 ఎకరాల 20 సెంట్లు ఆక్రమణలో ఉండడం వల్ల దాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్లో 2009లో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం జరిగిందండి. అది 2010లో దేవస్థానానికి అనుకూలంగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ఎన్క్రోచర్ ఉన్నారో వారు 2010లో హైకోర్టులో WP ఫైల్ చేయడం జరిగింది. అది వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత రికార్డ్స్ అన్ని పరిశీలించి హైకోర్టు వారు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఈ నెల 5/11/2024 తీర్పు ఇవ్వడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్, అలాగే మా స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్, అలాగే కన్సర్న్డ్ VRO, మా సిబ్బంది, అలాగే ఇక్కడ లీగల్ ఎవరైతే చూస్తున్నారో ప్రసాద్ వర్మ గారు అందరం వెళ్ళి ఈరోజు దేవస్థానం భూమికి సంబంధించిన 4 వైపులు పరిశీలించి బోర్డులు ఇది దేవస్థానానికి చెందిన భూమి, దీన్ని ఎవరైనా ఆక్రమించినట్టయితే శిక్షార్హులు అని చెప్పేసి ఒక బోర్డులు కూడా మనం అక్కడ ఎలక్షన్ చేయడం జరిగిందండి. అది చూసినట్టయితే హైవేకి కిలోమీటర్ కూడా 1/2 కిలోమీటరు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ 3 వైపులా అది రియల్ ఎస్టేట్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది అత్యంత ఖరీదైన భూమి. ఒకే ప్లాటు సుమారు మేము అనుకోవడం 600 నుంచి 650 కోట్ల వరకు ఉంటుందని మాకు ఒక అంచనా అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఆ విషయం చెప్తున్నారు. అందులో చూసినట్టయితే మామిడి చెట్లు, జీడి మామిడి, అలాగే కొబ్బరి, అక్కడక్కడ టేకు మొక్కలు కూడా ఉన్నాయండి. ఇది తాడి చెట్లు, ఈత చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. చేసి దాని మీద నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. మామిడి చెట్లు ఒక సిరీస్,
కొబ్బరి చెట్టుకి ఒక సిరీస్ అనేది నెంబర్లు కూడా ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ప్రొటెక్షన్ వాల్ అనేది ఒకటి ఆలోచనలో ఉంది. ప్రొటెక్షన్ వాల్ కూడా ఏర్పాటు చేసుకోవడం, ఇమీడియట్గా దాన్ని ఆ పండ్ల సాయం అనుభవించే హక్కుని మన ఆప్షన్ కూడా పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, పూర్తిగా మనం దక్కపడుతున్నట్టే సార్, మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళడం అటువంటివి ఏమైనా ఉంటాయి. అది తర్వాత ఏం వెళ్తారు, మనం కోర్టు ఆర్డర్ ప్రకారం మనం ఈరోజు క్వశ్చన్ తీసేసుకున్నాం, ఇప్పుడు మన స్వాధీనంలో మనం సాధన తెచ్చేసుకున్నాం.